అందరికీ నమస్కారం. ఇప్పుడు జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు జరిగిన పరిణామాలన్నీ కూడా అందరూ వీక్షించారు, అందరూ చూశారు. చాలా బాధాకరమైన విషయం అక్కడ జరిగిన పరిణామాలన్నీ. ఎందుకంటే ఒకటి, సజావుగా జరగవలసిన అసెంబ్లీ రాష్ట్ర యొక్క భవిష్యత్తు కోసం, లేకపోతే రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం జరగాల్సింది అది జరగనివ్వకుండా, అలా కాకుండా దాన్ని వేరే దృష్టి మరల్చి దాన్ని ఒక అదే ఎజెండాగా పెట్టుకుని పర్సనల్లీ ఒక క్యారెక్టర్ మీదకి, అసాసినేషన్ మీదకి వెళ్ళడం అనేది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి కంటి తడిపెట్టుకుని ఎప్పుడు లేదు, ఎప్పుడు చాలా ధైర్యంగా ఉండే మనిషి ఆనాడు మరి ఒక జరుగుతున్న పరిణామాలు అక్కడ. అంతకుముందు ఎప్పుడో నెల క్రితమే అసలు ఎప్పుడు నాన్నగారి నుంచి కూడా ఒక సంప్రదాయం ఏంటంటే, ఎప్పుడు ఇష్యూస్ మీద పోట్లాడతాం. అసెంబ్లీ ఉంది, అందుకే ఇష్యూస్ మీద పోట్లాడినప్పుడు ఇష్యూస్ వాళ్ళు తప్పు చేస్తే మనం వేలెత్తి చూపడం, లేకపోతే వాళ్ళకి సూచనలు ఇవ్వడం. లేదు, వాళ్ళు మేము ఇచ్చిన సూచనలు మాకు నచ్చలేదంటే వాళ్ళు మా మీదకి, అంటే పాలిత పక్షం లేకపోతే ప్రతిపక్షం కానివ్వండి, ఒకళ్ళ మీద వాగ్వాదం చేసుకోవడం ఇది సహజం, ఎప్పుడు జరిగేది. కానీ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అంటే, ఇప్పుడు మహిళలు కూడా ఉన్నారు, మహిళా శాసనసభ్యురాలు కూడా ఉన్నారు అక్కడ అసెంబ్లీలో. సరే, వాళ్ళందరూ కూడా ప్రజల వెనుకోబడ్డ ప్రతినిధులు అందరూ కూడా. కాబట్టి సో వాళ్ళు మేము తిట్టుకోవడం, అది ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవడం కానీ, లేకపోతే ప్రతి సవాళ్ళు చేసుకోవడం కానీ అన్నదే ఒక ఆనవాయితీ. నాన్నగారి దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకుని కుటుంబ సభ్యుల గురించి కానీ, అంటే కుటుంబ సభ్యులందరూ మళ్ళీ చెప్తున్నాను, కుటుంబ సభ్యుల్లో కూడా నేను ఒక శాసనసభ్యుడిని, అలాగే ఎవరన్నా మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు శాసనసభ్యులు. సో ఇప్పుడు ఇష్యూ బేస్డ్ మీద మనం ఫైట్ చేస్తాం, ఇష్యూ బేస్డ్ మీద, అంతేగాని పర్సనల్ క్యారెక్టర్ మీద కానీ, వ్యక్తిగతంగా మీద కానీ ఎవరి మీదకి వెళ్ళని సంస్కారం, సంస్కృతి మనది. అటువంటిది మా చెల్లెలు గారు భువనేశ్వరి, అంటే చంద్రబాబు నాయుడు గారి భార్య, ఆవిడ మీదకి పర్సనల్గా వెళ్ళడం అన్నది చాలా దురదృష్టకరం. వాడు వాడే భాష కానివ్వండి, లేకపోతే వాళ్ళ వాచకం, లేకపోతే ఆంగికం కానివ్వండి. ఆంగికం కూడా చూస్తే అసలు మనం ఎక్కడ గొడ్ల కొంపలో ఉన్నామా, గొడ్ల చావిట్లో ఉన్నామా, లేకపోతే అసెంబ్లీలో ఉన్నామా అన్నట్టుగా ఉంది. నేను ఒక శాసనసభ్యుడిని, నా మీద కూడా రావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వెళ్ళొచ్చు. కానీ ఇట్లా వ్యక్తిగతంగా ఇంటి ఆడవాళ్ళ మీద, అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా ఆవిడకి ఒక గౌరవమైన స్థానం ఉంది సమాజంలో. ఆవిడ హెరిటేజ్ నడుపుతుంది. మొన్న హిందూపూర్లో కూడా హెరిటేజ్ CSR ఫండ్స్, డెస్క్టాప్ కంప్యూటర్స్ అయితేనేమి, ప్రొజెక్టర్స్ అయితేనేమి హిందూపూర్ పంపడం జరిగింది. మేము వీళ్ళు చేశారు, ఎవరైనా రాష్ట్ర అభివృద్ధి గురించి వదిలేయండి, ఇటువంటి పని అయినా చేశారు వాళ్ళు. దోచుకుని సొమ్మంతా ఇంట్లో చేర్చడం తప్పితే ఆడవాళ్ళు కూడా, వాళ్ళ ఆడవాళ్ళు కూడా చీతరించుకుంటున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదేమో. ఒకసారి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అడగమనండి, వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో అందరికీ ఒక తల్లులు ఉన్నారు, అందరికీ పెళ్ళాలు ఉన్నారు, అందరికీ పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఊరికే చేతులు కట్టు కూర్చోలేదు. ఇక్కడ మీదకి వస్తే మా ఆడవాళ్ళ జోడికి నేనేది పర్సనల్గా టార్గెట్ చేసి అక్కడున్న ఇష్యూని డైవర్ట్ చేయడానికి, ఏదో ఒక ఇష్యూ ఉంది వాళ్ళ ఫ్యామిలీలో కూడా. అది ఆ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూడా ఒప్పుకున్నారు. మాకు అనుమానం ఉంది, మా ఫ్యామిలీ మెంబర్సే ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఒక ఇష్యూ మీద నడుస్తుంది. ఒక ఇష్యూ, దట్ ఇస్ ద ఇష్యూ. ఎవరు మనిషి, ఆయన మనిషి కూడా ఒకప్పుడు ఒక ప్రజాప్రతినిధి, లోక్సభ మెంబరే. సరే, అది డైవర్ట్ చేయడం కోసమని
టోటల్గా అసలు ఇలా ఇంత నీచమైన సంస్కృతి అందుకే ఇట్లా నోరు పారేసుకోవడం అని చెప్పాను. వాచకం కానివ్వండి లేకపోతే ఆహార్యం కానివ్వండి చూస్తుంటే ఎంత అసహ్యం పడుతుందంటే అందరు మేధావులు ఉన్నారు ఇక్కడ, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, అందరూ రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇంత నీచానికి అంటే వాళ్ళు కూడా భయపడి బయటకు చెప్పుకోలేకపోతున్నారేమో, అరే రే ఇలా జరుగుతుంది ఏంటి అని. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.